ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. సీఎం రేవంత్ టూర్ సందర్భంగా నిరసనకు దిగారు. విఓఈ క్యాంపస్లో ధర్నా చేపట్టారు. తమను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి సీఎం రేవంత్ మోసం చేశాడని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మండిపడ్డారు. చాలీచాలని జీతాలతో బతకలేక ఆగమైపోతున్నామని కన్నింటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోరారు. యూనివర్సిటీలో పరిష్కారం దొరుకుతుందని మేము భావించినాం. కానీ ఇలా ఏం జరిగింది? పోయినసారి వచ్చిండు, మాటలు చెప్పిపోయిండు, నేను సమస్యలు మొత్తం నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఒక్క సమస్య చెప్తే పరిష్కరించిపోతా అని చెప్పిపోయిండు. ఆ రోజు మాటలు చెప్పిపోయిండు, ₹1 ఇవాళ వచ్చి ఏం చేసిండు? గత 3 నెలల నుంచి ఒక సమస్య పరిష్కరించలే. ఇవాళకి కూడా వచ్చి ఒక్క సమస్య కూడా ఆయన సొల్యూషన్ చెప్పుకోలే. ఇవాళ టీచర్లకు కానీ నాన్ టీచింగ్ కానీ అదేవిధంగా ఒక 100 కోట్లు కనీసం విద్యార్థుల కొరకు కానీ ఆయన రిలీజ్ చేసుకోలే. దీనివల్ల ఏం లాభం? కేవలం ఒక లెటర్ ఇచ్చిపోయి కేవలం అదేదో ఇస్తానని చెప్పేసి మభ్యపెట్టిపోతే ఇలా యూనివర్సిటీ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? యూనివర్సిటీలో మాకు 15,000 జీతం వస్తుంది. మాకు రేవంత్ సార్ మాకు ఏం చెప్పుకోలేదు. ఒక్క ముక్కల గురించి మాకు ఇది లేదు అని మాకు ఏం చెప్పలేదు. మరి మా బతుకులేండి? పేదవాళ్ళకు న్యాయం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా మాట్లాడిపోయింది కదా. మా కాంట్రాక్ట్ వాళ్ళు మరి చెయ్యండి ఇదంతా. మేము మరి అధికారుల దగ్గరికి పోయి మరి సార్ మాకు ఏంటి జీతాలు లేవు, మరి ఇదని అక్కడ స్ట్రైక్ వేసి కూర్చుంటే ఆయన పోలీసు వాళ్ళని పెట్టి లేపిస్తాడు. 30 సంవత్సరాల సార్ మరి ఎట్లా బతకాలి? మేము చెప్తాడేమని ఏం చెప్పలే. ఎట్లా రావాలి? మాకు పర్మనెంట్ చేయాలి, మాకు రెగ్యులర్ కావాలి. మేము ఎన్నేళ్ళు చేసుకుంటా వాళ్ళు ఇట్లా బానిస ఎన్నేళ్ళు చేసుకోవాలి. ఒకయ్య ఇది చేస్తాడు, ఒకయ్య చదువుతాడు, ఒకయ్య చదివేస్తా అంటాడు. ఎన్నేళ్ళు చేసుకుంటా వాళ్ళు పర్మనెంట్ అయితే మాకు కూడా కొంచెం రూల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మాకు కూడా అధికారం ఉంటుంది, మాకు ఏ అధికారం లేదు. మా ఆయన లేడు, నాకు 3 పిల్లలు. నేను ఎట్లా బతకాలి సార్? మాకు కొంచెం జీతం ఉంటుంది, రెగ్యులర్ చేస్తారని ఆశతోటి చేస్తున్నాం సార్. మీరు ఇప్పటికైనా కనుకరించి మీరు చేస్తారని ఆశతోటి చేస్తున్నాం సార్. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకోండి. పెద్ద యూనివర్సిటీలుగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడ పని చేసుకుంటూ మా పిల్లలని ఇక్కడ పని చేయించాలన్నా, ఇక్కడ చదివించాలన్నా కూడా వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్య చాలా అవసరం. కోచింగ్ సెంటర్లకు పంపిస్తేనే ర్యాంకులు వస్తేనే యూనివర్సిటీలలో సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము కోచింగ్లకు ఇవ్వకుండా, మాకు డబ్బులు లేకపోతే మా కుటుంబాలు దీనమైనటువంటి స్థితిలోకి నెట్టవేయబడితే మా పిల్లలు ఎట్లా ఇక్కడ చదువుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కాంట్రాక్ట్ టైం స్కేల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్